ఒకసారి కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఒకసారి డీటెయిల్స్ చెప్తాను. మొత్తం 7 కార్పొరేషన్ల ఎన్నికలు జరిగినాయి. 7లో 4 చోట్ల కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. ఒక చోట అది కరీంనగర్లో బీజేపీ లీడ్లో ఉంది. కొత్తగూడెంలో సిపిఐ లీడ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మంచిర్యాల కార్పొరేషన్ అంటే డీటెయిల్స్ చెప్తాను. మంచిర్యాల కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ 60 స్థానాలకు గాను 50 స్థానాల్లో ముందంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇక్కడ క్షమించాలి, మొదటి రౌండ్ అయిపోయింది. 60 డివిజన్లో 50 డివిజన్ల కౌంటింగ్ జరిగింది. వీటిల్లో కౌంటింగ్ ప్రారంభమైంది. వీటిలో 13 కాంగ్రెస్ పార్టీ, 2 బీఆర్ఎస్, బీజేపీ 0, స్వతంత్రులు 0 ఇలా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది మంచిర్యాల. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం ఇక్కడ 60 డివిజన్లకు గాను లెక్కించిన ఇప్పటివరకు డీటెయిల్స్ వచ్చినాయి. 20 వార్డులకు డివిజన్లకు సంబంధించి వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ 12, బీఆర్ఎస్ 3, బీజేపీ 3, ఎంఐఎం 1, ఇతరులు 1 గెలుచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో టోటల్ 48 డివిజన్లు ఉంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 35, బీఆర్ఎస్ 4, బీజేపీ 2, ఇండిపెండెంట్లు 3 వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కరీంనగర్లో మొదటి రౌండ్ ముగిసేసరికి ఇక్కడ 36 స్థానాల్లో బీజేపీ ఆధిక్యత ప్రదర్శిస్తూ ఉంది. కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 3, ఎంఐఎం 2 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న తీరు మనకి కనిపిస్తుంది. కార్పొరేషన్లో కూడా మెజారిటీ ఇక్కడ కాంగ్రెస్ లీడ్ వైపే మనకి క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తూ ఉంది.